ఫుట్బాల్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్ తో స్పెయిన్, రెండో సెమీస్ లో అర్జెంటీనాతో ఇంగ్లాండ్ తలపడనున్నాయి. ఈ టైంలో ఈజిప్ట్ ఫార్వర్డ్ ప్లేయర్ ముస్తఫా జీకో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫిఫా టోర్నీ ముందే ఫిక్స్ అయిందని, అర్జెంటీనాను గెలిపించడం కోసమే టోర్నీ నిర్వహిస్తున్నట్లుగా జీకో తెలిపారు. అర్జెంటీనాతో జరిగిన ప్రీ క్వార్టర్స్ లో ఈజిప్ట్ 2-3 తేడాతో ఇంటిదారి పట్టింది. ఈ మ్యాచ్ కు సంబంధించి మెస్సీపై కూడా జీకో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బహుశా మెస్సీ గొప్ప ఆటగాడే కావచ్చు, కానీ తాను ప్రధానంగా పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో నుంచి స్ఫూర్తి పొందుతానని తెలిపారు. ఇక ప్రీ క్వార్టర్స్ లో ఓటమి తర్వాత ఈజిప్ట్ జట్టు అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు చేసింది. ఇక మ్యాచ్ మొత్తం రిఫరీ అంపైరింగ్ ను నిష్పక్షపాతంగా నిర్వహించలేదని, తమ జట్టుకు అన్యాయం జరిగిందని జీకో ఆరోపించారు. తాము మెరుగైన ప్రదర్శన చేశామని, కానీ విజయం అనేది తమ చేతుల్లో లేదన్నాడు. టోర్నీ మొత్తం ముందే ఫిక్స్ అయిందని, రిఫరీ చేతుల మీదుగా ఫిక్సింగ్ నడుస్తుందని తెలిపారు. అర్జెంటీనా కోసమే ఫిఫా నిర్వహిస్తున్నట్లు అందరికీ స్పష్టంగా అర్థమవుతుందని జీకో పేర్కొన్నారు. ఫుట్బాల్ వరల్డ్ కప్ లో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్ తో స్పెయిన్, రెండో సెమీస్ లో అర్జెంటీనాతో ఇంగ్లాండ్ తలపడనున్నాయి. ఈ టైంలో ఈజిప్ట్ ఫార్వర్డ్ ప్లేయర్ ముస్తఫా జీకో కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిఫా టోర్నీ ముందే ఫిక్స్ అయిందని, అర్జెంటీనాను గెలిపించడం కోసమే టోర్నీ నిర్వహిస్తున్నట్లుగా జీకో తెలిపారు. ఇక అర్జెంటీనాతో జరిగిన ప్రీ క్వార్టర్స్ లో ఈజిప్ట్ 2-3 తేడాతో ఇంటిదారి పట్టింది. ఈ మ్యాచ్ కు సంబంధించి మెస్సీపై కూడా జీకో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బహుశా మెస్సీ గొప్ప ఆటగాడే కావచ్చు, కానీ తాను ప్రధానంగా పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో నుంచి స్ఫూర్తి పొందుతానని తెలిపాడు. ఇక ప్రీ క్వార్టర్స్ లో ఓటమి తర్వాత ఈజిప్ట్ జట్టు అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు చేసింది. మ్యాచ్ మొత్తం రిఫరీ అంపైరింగ్ ను నిష్పక్షపాతంగా నిర్వహించలేదని, తమ జట్టుకు అన్యాయం జరిగిందని జీకో ఆరోపించాడు. తాము మెరుగైన ప్రదర్శన చేశామని, కానీ విజయం అనేది తమ చేతుల్లో లేదన్నాడు. టోర్నీ మొత్తం ముందే ఫిక్స్ అయిందని, రిఫరీ చేతుల మీదుగా ఫిక్సింగ్ నడుస్తుందని తెలిపాడు. అర్జెంటీనా కోసమే ఫిఫా నిర్వహిస్తున్నట్లు అందరికీ స్పష్టంగా అర్థమవుతుందని జీకో పేర్కొన్నాడు.